అందరికీ నమస్కారం. మన కథలు ఛానల్‌కి స్వాగతం. నేను మీ కమలశ్రీ. మంచి మంచి కథలు, సీరియల్స్ అలానే మోటివేషనల్ కోట్స్ కోసం నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాణంలో ప్రాణంగా పార్ట్ 21 ఎంతవరకు ఈ సీరీస్‌ని విన్నవాళ్ళు ఉంటే లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. వినేసి వచ్చేయండి. భార్యాభర్తలిద్దరూ వెళ్తున్న అతన్నే చూస్తూ ఉండిపోయారు. తమ ఆశలపై నీళ్లు చల్లేలా ఉన్నాడని. ఇప్పుడేం చేద్దామయ్యా? వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? అంది నాంచారి వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ. ఏదో ఒకటి చెయ్యాలే, లేదంటే మన ఆశలు ఆవిరయ్యేలా ఉన్నాయి అన్నాడు శేషాద్రి. ఏదైనా చెయ్యి, అదెవరితో ఊరు పేరు లేనిది వచ్చి మన ఇంట్లో తిష్ట వేయకుండా చూడు చాలు అంది నాంచారి. చేద్దాం, కానీ ఇప్పుడు కాదు. వీడికి అనుమానం రాకుండా ఉండేలా చేయాలి. దానికి కాస్త సమయం పడుతుంది. ఈలోగా నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు అంటుండగా అతని ఫోన్ మోగింది. ఆన్సర్ చేసి, హలో మినిస్టర్ సాబ్, ఎలా ఉన్నారు అన్నాడు నవ్వుతూ. బాగున్నా శేషాద్రి గారు. ఏంటి, మీ తమ్ముడు ఇంటికి వచ్చాడట కదా అన్నారాయన. అప్పుడే మీ వరకు వచ్చేసిందా? హా, వచ్చాడు అంటూ బదులిచ్చాడు శేషాద్రి. ఏమైనా కదిపారా తనతో అంటూ ప్రశ్నించారు మినిస్టర్ గారు. ఇప్పుడేగా వచ్చింది, అప్పుడే ఏం అడుగుతాం, కొన్ని రోజులు ఆగి అప్పుడు మాట్లాడతాం బదులిచ్చాడు శేషాద్రి. ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు. పెళ్లి విషయాల్లో వెనక్కి తగ్గకూడదు. మంచి సమయం చూసుకొని అడిగేయండి. మరి కొత్త కాంట్రాక్టులకి త్వరలోనే బిడ్డింగ్ ప్రక్రియ మొదలు కాబోతుంది, చూసుకోండి మరి అంటూ ఫోన్ పెట్టేశాడు మినిస్టర్. ఏంటయ్యా, ఏమంటున్నాడు మినిస్టరు అంది నాంచారి. హా, చిన్నపాటి వార్నింగ్ లాంటిది ఇస్తున్నాడు. మీ తమ్ముడు కానీ పెళ్లి చేసుకోకపోతే కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అని అన్నాడు చిరాగ్గా శేషాద్రి. అలా ఎలా చేస్తాడు? మనం ఎన్ని చేయలేదు ఆయనకి? అతను చేసిన తప్పులకి మన వాళ్ళని జైలుకి పంపించాం. చేసిన మేలు అన్నీ మర్చిపోయి ఇప్పుడు ఇలా మాట్లాడితే ఎలా? నిష్ఠూరమాడింది నాంచారి. ప్రస్తుతానికి బాల్ వాడి కోర్టులో ఉందే, అందుకే అలా మాట్లాడుతున్నాడు. కొద్ది రోజులు ఓపిక పట్టు. వీడిని ఎలాగోలా ఒప్పించి ఆ పిల్లని మన ఇంటికి కోడలను చేసుకున్నాక వాడి పిల్లకి పట్టుకుని ఆడేద్దాం అన్నాడు శేషాద్రి. సరే, ముందు మన వారిని ఎలా దారిలో పెట్టాలో ఆలోచించు, అప్పుడు అవతల వాడి గురించి ఆలోచిద్దాం అని గదిలోకి వెళ్ళిపోయింది నాంచారి. గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయిన అనంత్ బెడ్ మీద చేరగలపడి మొబైల్ వాల్పేపర్గా పెట్టుకున్న వీణ ఫోటోని చూసి, ఏ బంగారం, మన కోసం ఇప్పుడే మా అన్నయ్య వాళ్ళకి చెప్పాను. వాళ్ళు ఏదో విషయం చెప్పగానే వచ్చి నీ ముంగిట వాలిపోతాను. అప్పుడు నువ్వు కాదన్నా కూడా ఎత్తుకెళ్ళి మరీ పెళ్లి చేసుకుంటాను అని మనసులో అనుకుంటూ వీణ ఫోటోను ముద్దు పెట్టుకున్నాడు. చీపాడు, నీకెప్పుడు ఇవే ఆలోచనలా అంది వీణ అతన్ని వెనక్కి నెట్టి. మరి ఇష్టశక్తి ఎదురుగా ఉంటే ఇంకెలాంటి ఆలోచనలు వస్తాయి చెప్పు అంటూ ఆమెను ఇంకాస్త దగ్గరికి హత్తుకున్నాడు. ఎవరైనా చూస్తారేమో, ఇది నా గది, ఎవరూ రారు అంత త్వరగా అని ఆమె పెదవులు అందుకోబోయాడు. దాంతో అతను దూరంగా నెట్టి, నీకు సిగ్గులేదురా అని పైకి లేచి బయటికి వెళ్ళిపోయింది. హే వీణా, ఆగు అని బెడ్ మీద నుంచి లేచి బయటికి వచ్చిన అనంత్ అక్కడ వీణ లేకపోవడంతో, ఇదంతా నా కలనా? కలైనా చాలా బాగుంది, అతి త్వరలో నిజం కాబోతుంది అనుకుంటూ వెళ్ళి బెడ్పై పడుకున్నాడు. వల్లి బయటికి వచ్చి ఎవరికో ఫోన్లో విషయం చెప్పింది. ఏంటి, ఎవరో అనే వీణ అమ్మాయిని పిఏగా అపాయింట్ చేశాడా? అయినా నేను చెప్పినట్టుగా చేస్తే నువ్వే సెలెక్ట్ కావాలి, మరి నిన్ను కాకుండా వేరొకరిని సెలెక్ట్ చేశాడంటే నువ్వేమన్నా ఎక్స్ట్రాలు చేసావా వాడి ముందు అన్నాడు అవతల వ్యక్తి సందేహంగా. అబ్బే లేదు సార్, మీరు చెప్పినట్టే ఉన్నాను, కానీ అతను నన్ను కాకుండా ఇంకో అమ్మాయిని సెలెక్ట్ చేసి నన్ను మరో పోస్టుకు సెలెక్ట్ చేశాడు. ఏదో ఒకటి ఆఫీసులో అయితే చోటు దొరికింది, ఇక మీదట నేను చెప్పినట్లు ఫాలో అయిపో. ఆ మహిగాడిని ఒక ఆట ఆడించి ఆస్తి మొత్తం చేజెక్కించుకుని వాడిని నామరూపాలు లేకుండా చేయొచ్చు అన్నాడు అవతల వ్యక్తి. మరి నాకు చెప్పింది ముందే అనుకున్నట్లుగా చేస్తాను, మనం అనుకున్నది జరగని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, బాయ్ సార్ అని ఫోన్ పెట్టేసి చుట్టూ చూసి అటుగా వస్తున్న ఆటో ఆపి వెళ్ళిపోయింది. అంతా వింది స్వప్న. నువ్వు నా భర్త చాలా నమ్మిన వ్యక్తివి అయి ఉండి ఇలా మోసం చేయాలని చూస్తున్నావు కదా,
నీకు ఏదో ఒక రోజు తనతోనే బుద్ధి వచ్చేలా చేస్తాను. ఈలోగా తనకి నాపై ఉన్న కోపం పోయేలా చేసి నాతో మాట్లాడేలా చేయాలి. ఎలా అనుకుంటూ ఆలోచనలో పడింది స్వప్న. మహి, మనం ఒక్క పిఏ పోస్ట్‌కే కదా ఇంటర్వ్యూలు పెట్టాం. మరి 2 పోస్టులు తీసావేంటి? అన్నాడు భగవాన్. ఆ వల్లి అనే అమ్మాయి నన్ను చీట్ చేయాలనే ఆఫీసులో జాబ్ కోసం ప్రయత్నిస్తుందనిపిస్తుంది మామయ్య అన్నాడు మహి. అదెలా మహి? అర్థం కాక అడిగాడు భగవాన్. వాళ్ళిద్దరికీ ఓ మ్యాటరీ ఇచ్చి టైప్ చేసి రమ్మన్నాను. తను తప్పులు టైప్ చేసింది, కానీ చదివేటప్పుడు మాత్రం కవర్ చేయాలని చూసింది. అలా తప్పులు వచ్చినప్పుడు తను కవర్ చేయాలనుకునే ప్రాసెస్లో తను తడపడటం నేను గమనించాను అన్నాడు మహి. అలాగే వీణ అనే అమ్మాయి నిలబడే మాట్లాడితే ఈ అమ్మాయి మాత్రం కూర్చొని మాట్లాడింది. దాంతో అర్థమైంది నాకు, కనబడదు కాబట్టి నన్ను మోసం చేసే ఆలోచన తన మనసులో ఉందని. అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళని మన పక్కనే ఉంచుకుంటే వాళ్ళ ఆలోచనలు మనం త్వరగా పసిగట్టవచ్చు. అందుకే తనను కూడా సెలెక్ట్ చేశాను అన్నాడు మహి. నాకు అప్పుడే అర్థమైంది మహి. దాన్ని ఓ కంట కనిపెడుతూనే ఉంటానులే అన్నాడు భగవాన్. మామయ్య, నాదో చిన్న డౌట్. ఏంటి మహి? ఎవరో మనవాళ్లే నన్ను మోసం చేయాలని చూస్తున్నారనిపిస్తుంది నాకు. ఎందుకలా అనిపిస్తుంది మహి? మన వాళ్ళు ఎందుకు అలా చేయాలని చూస్తారు అన్నాడు భగవాన్. ఎందుకో నాకు అనుమానంగా ఉంది మామయ్య. లీలను కూడా వాళ్ళే చంపి ఉంటారని నా అభిప్రాయం. నాకు సహాయం చేస్తావా మామయ్య? చెప్పు మహి, నువ్వు అడిగితే కాదన్నానా ఏదన్నా? నాకు మన లీలా కాల్ లిస్ట్ కావాలి. అలాగే నాకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మన వాళ్ళు ఎవరు మన ఆఫీస్కి వచ్చారో సీసీలో చూసి చెప్పండి. సరే మహి అని బయటికి వెళ్ళిపోయాడు భగవాన్. రోజులు గడుస్తున్నాయి. లీలా పోస్ట్ మార్టం రిపోర్ట్లో మెడ మీద పదునైన వస్తువుతో కట్ చేయడం వల్ల నరాలు తెగి ఆమె చనిపోయింది అని ఉంటే లీలతో మాట్లాడిన వ్యక్తే ఆమెను చంపేసి ఉంటాడు అనుకున్నాడు మహి. వీణ రోజు ఆఫీస్కి వచ్చి మహికి వర్క్లో సహాయం చేస్తుంది. అతను చెప్పిన వర్క్ని ఇమ్మీడియట్గా చేస్తుంది. దాంతో మహికి ఆమెపై నమ్మకం ఏర్పడింది. అలాగే భగవాన్ వల్లి ప్రతి యాక్టివిటీని కూడా గమనిస్తూ ఉన్నాడు. తరుణ్, వీణ, భగవాన్ల సహకారంతో మహి తన వర్క్స్ని అన్నీ సరైన సమయంలో కంప్లీట్ చేయగలుగుతున్నాడు. అలాగే బ్రెయిలీ కూడా కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నాడు వీణ సహకారంతో. ఈలోపు అనంత్ రోజుకో 2-3 సార్లు ఫోన్ చేస్తున్నా నిర్దాక్షిణ్యంగా కట్ చేసి తన పని తాను చేసుకుంటుంది వీణ. ఈలోగా శాలిని, అంబిక మహీకి ఎలా నిజం తెలిసేలా చేయాలా అని ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తున్నారు. మరి ఇప్పుడు ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే తప్పకుండా ప్రాణంలో ప్రాణంగా శ్రీనిస్ని ఫాలో అయిపోండి. నచ్చితే కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.